ప్రజాపాలన అప్లికేషన్ల ప్రాసెస్ ఒక కొలిక్కి వస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే ఇవాళ ఒక రివ్యూ మీటింగ్ కూడా జరిగింది. దీనిపైన ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అయితే సబ్ కమిటీ పూర్తిగా సమావేశం నిర్వహించింది. ప్రజాపాలన అప్లికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, డాటా ఎంట్రీ కావచ్చు, లేదంటే దేనికోసం ఎవరు ఎక్కువగా అప్లై చేసుకున్నారు, అండ్ మిగతా గ్యారంటీస్ ఏవైతే ప్రామిస్ చేశారో అవి ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయాలి, మరి ఫస్ట్ టేకప్ చేయాల్సింది ఏంటి, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మరి దానికంటే ముందు ఒకవేళ ఇస్తే ఏవి గ్యారంటీలు ఇవ్వచ్చు అనేటువంటిది కూడా పూర్తిగా డిస్కస్ చేసినట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఈ కార్యక్రమం ద్వారా అంటే ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ద్వారా ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయంటే 1,09,12,155 దరఖాస్తులు వచ్చాయి. ఐ రిపీట్, 1,09,12,155 దరఖాస్తులు వచ్చాయి. అండ్ వీటిలో అయితే 2,82,000 డూప్లికేట్ అప్లికేషన్స్ వచ్చినట్టుగా అయితే గుర్తించారట. అంటే డూప్లికేట్ అని ఎందుకు అంటున్నారంటే కొందరేమో ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించారట. అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇఫ్ సపోజ్ 4 ఉన్నారనుకోండి ఫ్యామిలీలో, వాళ్ళందరూ కూడా ఒకే అడ్రస్ అంటే ఆధార్ వాళ్ళు పెట్టినటువంటి దరఖాస్తులో సేమ్ అడ్రస్ ఏవైతే ఉంటాయో డాటా ఎంట్రీ ఒక్కసారి అందులో డాటా ఎంట్రీ కాగానే పూర్తిగా ఒకటి అర్థమైపోతుంది, ఒకే అడ్రస్ నుంచి ఎంతమంది అప్లై చేశారు అని. చాలామంది ఫ్యామిలీ మొత్తంగా అంటే ఒకరేమో ఒక గ్యారంటీ కోసం అప్లై చేస్తే ఇంకోళ్ళేమో ఇంకో గ్యారంటీ కోసం అప్లై చేశారట. ఇట్లా అన్ని ప్రక్షాళన చేసిన తర్వాత వాళ్ళు గుర్తించింది ఏంటంటే 2.82 లక్షల డూప్లికేట్ అప్లికేషన్స్ వచ్చాయట. సో ఒకటి కంటే దరఖాస్తులు ఎక్కువగా పెట్టుకున్న వాళ్ళు చాలా ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తోంది. సో డాటా బేస్ ద్వారా దీన్ని గుర్తించారట. ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసి గుర్తించారు అధికారులు. సో వాటిని ఫిల్టర్ చేస్తున్నారు ప్రస్తుతం. సో ఇట్లా డూప్లికేట్ అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి, డాటా ఎంట్రీలో భాగంగా పూర్తిగా పకడ్బందీగా ప్రక్షాళన చేస్తూ ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే టార్గెటెడ్గా ఇప్పుడు ఆ ప్రక్షాళన అంతా అయిపోయిన తర్వాత 6 గ్యారంటీలు ఏవైతే ప్రామిస్ చేశారో అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇవే ప్రామాణికంగా కాబోతున్నాయి. ప్రజాపాలన అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ గ్యారంటీలు ఏవైతే ప్రామిస్ చేశారో వాళ్ళందరికీ మేము ఇవ్వబోతున్నామని కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ పదే పదే చెప్తోంది. అందులో భాగంగానే ఎవరు కూడా నష్టపోకుండా 6 గ్యారంటీల ప్రామిస్ మేమైతే ఏదైతే చేశామో ప్రతి కుటుంబం అర్హులైన వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ అందించడానికే మేము కృఢ నిశ్చయంతో ఉన్నాం అన్నటువంటి మాట చెప్తున్నారు. సో అందులో భాగంగానే ఈ ఫిల్టర్ ప్రాసెస్ కూడా చాలా పారదర్శకంగా చేయండి అన్నటువంటి ఆదేశాలు వచ్చాయి. అండ్ వీటిలో కొన్ని రేషన్ కార్డ్స్ కావచ్చు ఆర్ ఆధార్ కార్డు నంబర్లు కావచ్చు, కొన్ని అయితే అసలు రాయకుండానే వదిలేశారట. అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రేషన్ కార్డుకి సంబంధించి రాయాల్సిందే, అండ్ ఆధార్ కార్డ్ అయితే మస్ట్, అందులో ఖచ్చితంగా ఎంట్రీ చేయాల్సిందే. ఇట్లా ఎంట్రీ చేయకుండా ఉన్నటువంటి అప్లికేషన్స్ కూడా చాలా ఉన్నవి. సో అవిటిని కూడా ఫిల్టర్ చేశారు. అండ్ నంబర్లు కొంత అటు ఇటుగా తప్పు రాసిన వాళ్ళు కూడా ఉన్నారట. సో ఆ అప్లికేషన్స్ కూడా ఇందులో ఉన్నాయి, ఈ దరఖాస్తుల్లో ఉన్నాయి అని అధికారులు అయితే గుర్తించారు అన్నటువంటిది వార్త. సో అసలైన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరు కూడా నష్టపోకుండా కంపల్సరీ వీటిని మరోసారి పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అనేది వార్త. సో ఇప్పటి వరకు 1,00,000 సమ్ చేంజ్ అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి అందులో నుంచి ఫిల్టర్ చేస్తే 2,82,000 అప్లికేషన్స్ పక్కకు వెళ్ళిపోయాయి. ఆల్మోస్ట్ ఇంకా 95 లక్షలకు పైనే డెఫినెట్లీ ఈ అప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ అప్లికేషన్స్ అన్నిటినీ మరోసారి ఫిల్టర్ చేయాలి ఆర్ పరిశీలించాలి అన్నటువంటిది ఆదేశం ముఖ్యమంత్రి నుంచి. మరి అధికారులు ఇప్పటి నుంచి ఎట్లాంటి ప్రాసెస్ ఫాలో కాబోతున్నారు అంటే మనకైతే బయటకు ఏం చెప్పట్లేదు, కానీ ఏ గ్యారంటీకి ఎవరు అర్హులు అనేది ఈరోజు డిసిషన్ తీసేసుకొని ఆ తర్వాత దానికి సంబంధించిన ఫిల్టరేషన్ నడవబోతుంది అని మనకు తెలిసినటువంటి సోర్స్.
సో ఏవైతే మిగతా 4 గ్యారంటీలు ఉంటాయో ఆ 4 గ్యారంటీలకు అర్హులు ఎవరు అనేది తేల్చే పనిలో అధికారులు ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఇంకోసారి ఫిల్టర్ చేయడానికి ఇంకెంత సమయం పడుతుంది, ఇంకెన్ని రోజుల తర్వాత ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది? ఎందుకంటే ఇది ఒక రకంగా రీవెరిఫికేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే డూప్లికేట్స్ అన్ని తీసేసిన తర్వాత మిగిలిన ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా మళ్ళీ రీవెరిఫికేషన్ అంటే ఇంకెంత టైం పట్టొచ్చు, ఆర్ ఈ సాఫ్ట్వేర్నే ఉపయోగించి అగైన్ రీవెరిఫికేషన్ చేయబోతున్నారా, అర్హుల్ని ఎట్లా ఎంపిక చేయబోతున్నారు, మరి రేషన్ కార్డ్ ప్రాసెస్ ఏంటి? ఎందుకంటే రేషన్ కార్డ్ అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి రేషన్ కార్డ్ అప్లికేషన్స్ అయితే లక్షల్లో ఉన్నాయి. మరి వాళ్ళు రేషన్ కార్డ్ అప్లికేషన్ చేసుకోవాలా, లేదంటే పాత వాళ్ళు 90 లక్షల రేషన్ కార్డు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళు అండ్ కొత్త వాళ్ళు కలిపి అగైన్ రేషన్ కార్డ్కి సంబంధించి అప్లికేషన్స్ మీరు పెట్టుకోండి మీ సేవా కేంద్రంలో అనేటువంటిది ఆదేశాలు ఇవ్వబోతుందా? ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్గా అలాగే ఉండిపోయాయి. కానీ ఈరోజు రివ్యూలో అయితే డూప్లికేట్స్ అన్ని తీసేసిన తర్వాత అగైన్ రీవెరిఫికేషన్ చేయండి, ఎవరు కూడా నష్టపోకుండా చూడాలి, ఖచ్చితంగా మనం ఏవైతే గ్యారంటీలు ప్రామిస్ చేశావో అర్హులందరికీ నష్టపోకుండా మనం అందించాలి అన్నటువంటిది ఆదేశాలు అయితే క్లియర్ కట్గా సీఎం రేవంత్ రెడ్డి అందరికీ ఇచ్చినట్టయితే మనకున్నటువంటి సోర్స్ ద్వారా తెలుస్తోంది. సో ఇవంతా ప్రాసెస్ ఫినిష్ అయిపోయి దెన్ ఏ గ్యారంటీలు అంటే చాలా ప్రచారం జరుగుతుంది ఏంటంటే 500 సిలిండర్ ఏదైతే ప్రామిస్ చేశారో అది అండ్ 2500 రూపాయలు ఏదైతే లేడీస్ కోసం ప్రామిస్ చేశారో అది, అవి రెండు అయితే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది. బికాజ్ చాలామంది మంత్రులు మాట్లాడుతూ కూడా ఇదే చెప్పారు. మరి ఆ అర్హుల్ని ఎలా ఎంపిక చేయబోతున్నారు? 500 గ్యాస్ సిలిండర్ ఏదైతే ప్రామిస్ చేశారో మరి అందరికీ ఇవ్వబోతున్నారా అనేది కూడా ఒక ప్రచారం జరుగుతోంది. అండ్ ఇప్పుడు 2500 రూపాయలు మహిళలకు ఏదైతే ప్రామిస్ చేశారో అది ఎవరు అర్హులు? ఇవి రెండింటికి సంబంధించి త్వరలోనే 2 గ్యారంటీలు అని ఏవైతే పదే పదే చెప్తున్నారో ఇవే 2 గ్యారంటీలు ఉండబోతున్నాయి అన్నటువంటి వార్త అయితే వినిపిస్తోంది. కానీ అది ఎప్పటి నుంచి? ఫిబ్రవరి 15th వరకు ఈ అర్హులు ఏవైతే ఈ రీవెరిఫికేషన్ ఏదైతే ఉందో అదంతా ఫినిష్ అయిపోయి ఫిబ్రవరి 15th ఆర్ ఈ మంత్ ఎండింగ్ లోపల నుంచి అగైన్ ఈ 2 గ్యారంటీల ప్రామిస్ మేబీ ఇంప్లిమెంట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దానికి సంబంధించిన వార్తనే ఇది. ఈ రోజైతే రివ్యూ మీటింగ్ జరిగింది, సీఎం రేవంత్ అధ్యక్షతనే రివ్యూ మీటింగ్ జరిగింది. కాబట్టి డెఫినెట్లీ ఈ ప్రజాపాలన దరఖాస్తులపై క్యాబినెట్ సబ్ కమిటీ అంటే మంత్రులు ఉన్నారు, ఉన్నతాధికారులు ఉన్నారు అండ్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి మొత్తంగా క్షుణ్ణంగా సమీక్ష సమావేశం పూర్తిగా నిర్వహించారు అండ్ క్లియర్ కట్గా ఆదేశాలు కూడా ఇచ్చారు. ఎలా ఫిల్టర్ చేయాలి, ఎవరిని గుర్తించాలి అన్నటువంటిదైతే ఒక డిసిషన్ అయిపోయింది అనేది వార్త.